ధరణి మహాప్రసాదమని చెప్పి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను మోసం చేశారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. సిద్దిపేట జిల్లా వర్గల్ మండల్ శాకాహారంలో భూభారతి అవగాహన సదస్సులో మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖతో కలిసి పాల్గొన్నారు. ప్రజల అవసరాల కోసమే మేధావులు, అనుభవజ్ఞులైన రైతులతో చర్చించి భూభారత చట్టాన్ని తెచ్చామన్నారు. ఈ చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. రెవెన్యూ అధికారులు తప్పు చేస్తే ఆర్డీఓకు, ఆర్డీఓ తప్పు చేస్తే కలెక్టర్కు ఫిర్యాదు చేయాలని పొంగులేటి ప్రజలకు సూచించారు. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ నాయకులు వారి అవసరాలు తీర్చలేదని, వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేశారని, త్వరలో వీఆర్ఓ వ్యవస్థను పునరుద్ధరించేందుకు 2-3 రోజులుగా ఇందిరమ్మ ఇళ్లను ఇస్తామని పొంగులేటి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామని చెప్పాం. భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని మంత్రి కొండా సురేఖ అన్నారు. ధరణి ముసుగులో బీఆర్ఎస్ నాయకులు కోట్లాది విలువ చేసే భూములు సొంతం చేసుకున్నారని విమర్శించారు.